టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. ఆయన ఒక ర్యాసిస్టు, ఒక జాతి అహంకారి, జాతి వివక్ష కలిగినటువంటి వాడు అని చెప్పి ఆయన చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే లండన్ లాంటి ప్రాంతాల్లో ముస్లింలు ఆ యొక్క షరియా చట్టాలని ఇక్కడ కూడా అమలు చేయాలని చేసినటువంటి దాని మీద ఆయన వ్యతిరేకించాడు. దానివల్ల మీరు ముస్లింలకి వ్యతిరేకమా అని చాలామంది నిన్న మీడియా వాళ్ళు ప్రశ్నించారు. మీరు ర్యాసిస్ట్ అంట కదా అని అడిగితే, నేను ర్యాసిస్ట్ని అయితే భారతదేశానికి చెందినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త పేరు నేను ఎందుకు పెట్టుకుంటాను నా కొడుక్కి చంద్రశేఖర్ అని పేరు పెట్టారు. పైగా నా భార్య ఆఫ్ ఇండియన్, అంటే సగం భారతీయురాలు. ఆ విధంగా అయితే నేను ఆవిడని పెళ్ళే చేసుకోను. ఇప్పుడు మాకు 4 పిల్లలు కూడా ఉన్నారు. నేను ర్యాసిస్ట్ని కాదు. నేను ఇక్కడ అమలు కానటువంటి రూల్స్ని ఇక్కడ రుద్దాలని చూస్తే దానికి వ్యతిరేకం. అలాగే మృగాలకి వ్యతిరేకం, అత్యాచారం చేసినటువంటి వారికి వ్యతిరేకం. ఇక్కడ వీలు కానటువంటి రూల్స్ని, అంటే ఆ పాశ్చాత్య సంస్కృతికి సంబంధం లేనటువంటి రూల్స్ని ఇక్కడ ప్రవేశపెడతాం. అలాంటి వారిని మేము వ్యతిరేకిస్తాం. అలాంటి వారికి ఖచ్చితంగా నేను ఇప్పటికీ చెప్తున్నాను వ్యతిరేకమే. కానీ నేను ర్యాసిస్ట్ని కాదు అని చెప్పి ఇప్పుడు ఎలాన్ మస్క్ అయితే ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంటే లండన్లోనే కాదు, చాలా వరకు ముస్లింలు షరియా చట్టాలు అమలు చేయాలని చెప్తున్నారంటే వీళ్ళ జనాభా పెరిగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అని ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కదా. దాని గురించి ఆయన మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాడు. మన చంద్రశేఖర్ గారు అంటే భారతదేశానికి చెందినటువంటి ఆయన అమెరికాలో పరిశోధనలు చేశారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నక్షత్రాల మీద అనేక పరిశోధనలు చేశారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అలాగే అవి నాసాకు కూడా చాలా ఉపయోగపడ్డాయి. అందుకే ఆయనకి 1983లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఇచ్చారు.